చురుగ్గా పనిచేస్తున్నాడు. అక్కడ కెమిస్ట్రీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ జీవరత్నం అనే ఒక లెక్చరర్ వచ్చన్నాడు, తమ్ముడు బాబు స్వామి, ఈ అబ్బాయి ఈ తిమోతి కుర్రోడు పేరు చాలా యాక్టివ్గా ఉంటాడు బాబు, దేవుని పనిలో చురుగ్గా పనిచేస్తాడు బాబు, అసలు మీటింగ్ ఇవన్నీ చాలా పనులు వీడు చేస్తున్నవే బాబు అన్నాడు. నేను నన్ను ప్రైజ్లాడు తమ్ముడు, చాలా సంతోషం అన్నాను. వెంటనే లెక్చరర్ గారు అన్నారు, తమ్ముడు స్వామి, వీడు అన్నీ చేస్తాడు గాని దేవునికి వీడికి ఇంకా హృదయం ఇవ్వలేదు, వీడికా మారు మనసు పొందలేదు, ఏదో నామినల్ గా వచ్చిపోతుంటాడు, యాక్టివిటీస్ లో చాలా బిజీగా ఉంటాడు బాబు, వీడు మార్పు పొందలేదు అన్నాడు. నేను షాక్ తిన్నాను, ఇన్ని పనులు చేసిన ఈ తమ్ముడు ఇంకా మారు మనసు పొందకపోవడం ఏంటి అని. అప్పుడు జీవరత్నం గారు అన్నారు, బాబు స్వామి, నువ్వు వెళ్ళిపోయే లోపుగా నువ్వు తిమోతితో మాట్లాడాలి అన్నారు. అంటూ అన్నారు, నీకేం కావాల్సి వచ్చినా ఈ తిమోతియే నీకు ఎస్కార్ట్ అన్ని చూస్తాడు అని చెప్పారు. చెప్తే సరే నేను మాట్లాడే అవకాశం ఉంది కదా అని అనుకుని నా బ్రేక్ఫాస్ట్ పెట్టడానికి వచ్చాడు. నేను బ్రేక్ఫాస్ట్ తింటూ నా సంభాషణ మొదలు పెట్టాను. తిమోతి, అసలు యేసు ప్రభుని గురించి నువ్వేమనుకుంటున్నావు? ఎందుకు నీ హృదయం ప్రభుకి ఇవ్వడం లేదు? యవ్వన ప్రాయంలో దేవుని బిడ్డవైతే నువ్వు ప్రయోజకుడు అవుతావని నేను సువార్త చెప్పడం మొదలు పెట్టేసరికి చూస్తాను సార్, చేస్తాను సార్ అంటూ నవ్వుకుంటూ పోతున్నాడు. అంటే వీడి సీరియస్నెస్ లేదన్నమాట అని అనుకున్నాను. మళ్ళీ లంచ్కి వస్తాడు కదా వడ్డించడానికి, అప్పుడు మరోలా మాట్లాడదాము, వీడి మైండ్ అర్థమైంది అనుకున్నాను. వాడి మైండ్ నాకు అర్థమైంది కానీ వాడు నాకు మిస్ అవ్వడం మొదలు పెట్టాడు. ఎవరినో పంపించాడు లంచ్కి, నాకు వడ్డించడానికి కనబడలా, డిన్నర్ కూడా కనబడలా, తర్వాత బ్రేక్ఫాస్ట్ లేదు. మన తమ్ముళ్ళు డుమ్మా కొట్టడంలో అతిరథ మహారథులు వీళ్ళందరూ మీరు మంచోలేమోలేండి, అందుకే ఇక్కడికి వచ్చారు. కొంతమంది వాళ్ళ వరకు దేవుని వాక్యం వచ్చి మార్పు చెందవలసి వస్తుందనేసరికి మాత్రం అయ్యో లోకములో పాపం కనబడుతుంది, లోకములో ఆశలు కనబడుతున్నాయి, అవి అనుభవించాలి అని తపన, ఆ కుతి, ఆ లోతైన లస్ట్, దురాశ వీళ్ళని దేవుని యొద్ద నుంచి దూరం చేసి వారి జీవితాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉంటుంది. సరే మనోడు ఆ తర్వాత రోజు రాత్రి వరకు కనబడలేదు. నేను ఇక వెళ్ళిపోతున్నాను, నా కారు ఎక్కుతున్నాను. వచ్చి సార్ వెళ్ళిపోతున్నారా, వందనాలండి అన్నాడు. ఏమయ్యా తిమోతి, ఏమయ్యా, నిన్న ఉదయం కనిపించావు బ్రేక్ఫాస్ట్ కి, ఇప్పటి వరకు నువ్వు మళ్ళీ నాకు కనబడలేదు. నీతో మాట్లాడమని అంకుల్ చెప్పారు, నేను మాట్లాడదామనుకున్నాను, నువ్వేంటి అట్లా గైర్హాజరైనావు అన్నాను. ఊరికే నవ్వి అంటాడు, ఏమీ లేదు సార్, కొంచెం బిజీగా ఉన్నాను అన్నాడు. సైతాను కొడుకులుగా చాలా బిజీ, సైతాను కూతుర్లకు మరీ పిచ్చి, అవసరమైన దాన్ని వదిలేసి ఎన్నన్నా చేస్తారు మన వాళ్ళు. సరే నేను అన్నాను, తిమోతి, నీకు మళ్ళీ కలుస్తానో లేదో నాకు తెలియదు, మరోమారు కనబడతానో లేదో నాకు తెలియదు, నీ జీవితం ప్రభుకి ఇవ్వాలి, ఆయన ద్వారా తప్ప నీకు పాప క్షమాపణ కలిగించే వేరొక మార్గం ప్రపంచంలో లేదు తమ్ముడు, నువ్వు ఆలస్యం చెయ్యొద్దు అని చెప్పి నా కారులో నిన్ను వచ్చేసాను. నెక్స్ట్ సండే మాకు ఈవినింగ్ ఆరాధన జరుగుతా ఉంది. ఈవినింగ్ ఆరాధనలో నాకు ఒక SMS వచ్చింది, ఆ తిమోతి అనారోగ్యంగా ఉన్నాడు, ప్రార్థన చేయండి. అదేంటి, 25-27 సంవత్సరాల మధ్యలో ఉన్న యవనస్తుడు అప్పుడే అనారోగ్యం ఏంటి వీడికి, ఏమైంది అబ్బాయికి? సరే వర్షిప్ అయ్యాక అడుగుదాంలే, నీ మధ్యలో ఫోన్ చేయడం ఎందుకని నేను మెసేజ్ చూసి అట్లనే పెట్టాను. మా ఆరాధన జరుగుతున్నది. నేను ఆరాధన ముగించి మళ్ళీ నా సెల్ ఫోన్ చూసేసరికి ఉన్న మెసేజ్ ఏంటో తెలుసా? తిమోతి ఈస్ నో మోర్ అని ఉంది. తిమోతిక లేడు, చచ్చిపోయాడు. చూస్తాను సార్, చేస్తాను సార్ అన్నాడు. ఏమంటే భక్తి మీద సీరియస్నెస్ లేదు, వాయిదా వేస్తున్నాడు. తన పాప క్షమాపణ పొందడానికి ఒక తీర్మానం లేదు. వినండి తమ్ముడు, చాలా సీరియస్ గా నీ జీవితం కూడా అలాంటిదేమో, అలాంటి వ్యక్తిగానే యూత్ క్యాంప్కి వచ్చావేమో. వాయిదాలు వేయొద్దు. ప్రభు మాటలు నీ వరకు వస్తున్నప్పుడు, అవి నీకు అర్థమవుతున్నప్పుడు, ఇది నా జీవితం అని కనిపించినప్పుడు నీ హృదయమును తెరిచి యేసు ప్రభుకి నీ హృదయములో చోటివ్వాలి. ఇంతకంటే ఎక్కువ చెప్పను, ఇంకా ముందు మనం చాలా మాట్లాడుకుంటాం. ఇప్పుడు విషయానికి వస్తున్నాను, బాగా వినండి. విషయం ఏంటనంటే, సమయము యొక్క విలువ నెరగిన వాళ్ళు అజ్ఞానులు, సమయము యొక్క విలువ నెరిగిన వాడు జ్ఞాని అని మనం చదివాం కదా.